పురాణ కథలను నేపథ్యంగా తీసుకొని సినిమా తీసి హిట్ కొట్టడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఏమాత్రం తేడా అనిపించినా ఎంతో కష్టపడ్డ సినిమా వృధా అవుతుంది. అందుకే అలాంటి కథల జోలికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు మన మేకర్స్. ఇక వీటిని ఆసక్తిగా తెరకెక్కించి రక్తి కట్టించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు రాజమౌళి బాహుబలి, త్రిబుల్-ఆర్ చిత్రాలతో టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే చెల్లింది. రామాయణ మహాభారతంలోని కొన్ని అధ్యయనాలను బేస్ చేసుకుని రాజమౌళి ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉంటాడనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమా కూడా ఈ కేటగిరీకి సంబంధించిందే అన్న టాక్ వినిపిస్తోంది. రామాయణంలో ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు స్పృహ తప్పిపోతాడు. అలాంటి సమయంలో ఆంజనేయుడు హిమాలయాలకు వెళ్లి అక్కడి నుంచి సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి బతికించిన ఘటన అందరికీ తెలుసు. ఇప్పుడు మహేష్ తో తెరకెక్కించబోయే సినిమాకు కూడా ఇదే మూలమన్న టాక్ బలంగా వినిపిస్తుంది. దీనికి తగినట్లుగానే ఆఫ్రికా, కెన్యా అడవుల్లో కొన్ని రియలిస్టిక్ సీన్స్ ను తెరకెక్కించడానికి మూవీ యూనిట్ త్వరలో వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలలో 2 షెడ్యూల్స్ ను పూర్తి చేశారు మన జక్కన్న. ఆ తర్వాత హైదరాబాద్ లో హరిద్వార్ కు సంబంధించి ఒక భారీ సెట్ ను రూపొందిస్తున్నారు. ఇక్కడి నుంచే సినిమా కథ మొదలవుతుందని టాక్ కూడా వినిపిస్తుంది. మహేష్ రోల్ హనుమంతుడి పాత్రకు దగ్గరగా ఉంటుందని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి అదే గనక నిజమైతే మహేష్ మరో అడ్వెంచర్ వండర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా మొదలుపెట్టి 6 నెలలు కావస్తున్నా ఒక సింగిల్ అప్డేట్ కూడా ఇవ్వకుండా ఫ్యాన్స్ ను బాగా ఊరిస్తున్నారు రాజమౌళి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా రిలీజ్ చేస్తారు అనుకుంటే అది కూడా జరగలేదు. మరి మహేష్ పుట్టినరోజు సందర్భంగానైనా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్ మాధవన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలో ఈ రోల్ కోసం చియాన్ విక్రమ్ ను కూడా సంప్రదించారట. కానీ ఈ చిత్రం కోసం 2 ఏళ్లు కేటాయించాలని చెప్పడంతో విక్రమ్ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా మహేష్ తో జక్కన్న చేస్తున్న సినిమాతో ఈసారి పాన్ ఇండియా రికార్డ్స్ కాదు, ఏకంగా పాన్ వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.